ప్రైజ్ ద లార్డ్. ప్రభువు చూపిన కరుణ, కృపను బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గుడ్ ఫ్రైడే దినాన ఆయన సిలువలో పలికిన 3వ మాటను నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, నీ తల్లి అని ప్రభువారు తన తల్లి బాధ్యతను తన శిష్యుడైన యోహానుకు అప్పచెప్పిన విధానాన్ని మనం చూస్తాం. ఆ బాధలో, ఆ వేదనలో కూడా తన తల్లిని ఆయన మర్చిపోలేదు. నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము అని రాయబడి ఉన్నది కదా. తల్లి బాధ్యతను ఆయన నెరవేర్చాడు, కుటుంబ వ్యవస్థను ఎంతో గౌరవించాడు అన్నదానికి ఇది నిదర్శనం. ఆయన కల్వరి శిలువలో వేదన, బాధను అనుభవిస్తున్న సమయంలో ఆయన శిష్యులు ఆయన చెంత లేరు, కానీ ఒక యోహాను అలాగే 4 స్త్రీలు ఆయన చనిపోయేంత వరకు కల్వరి శిలువ దగ్గరే ఉన్నారని మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ప్రభువారి శిలువలో 7 మాటలు మాట్లాడినాడు. అవి చాలా అమూల్యమైనవి. క్రైస్తవ ప్రపంచంలో ఆ మాటలు ఎంతో శ్రేష్టమైనవిగా ఎంచుతారు. వాటిల్లో 3వ మాటను నేను జ్ఞప్తికి తెస్తూ ఉన్నాను. ఏంటంటే అది, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఈ ఆదరణకరమైన మాటను మనం చూడగలం. ప్రభువారు అవసరతను గుర్తెరిగే దేవుడు అనడానికి ఈ మాట నిదర్శనం. తన మాటలు వినడానికి వచ్చిన ప్రజానికానికి మరి 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆహారముగా పంచిన దేవుడు కల్వరి శిలువలో ఆ వేదన, బాధను పడతా ఉన్నాడు. అది కేవలం నీ కోసం, నా కోసమని నీవు గ్రహించావా? ఆయన వేదన పడవలసిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, రక్తం చిందించవలసిన అవసరం లేదు. కానీ నా పాపముల కోసం, ఆ పాపములను ఆయన రక్తంలో కడగడం కోసం ప్రభువారు నీవు పడవలసిన బాధను, వేదనను ఆయన పడ్డాడు. ఆయన పడి ఆ బాధ, వేదనను పడి నీవు పడకుండా, నీవు ఆ బాధ, వేదన పడకుండా